శ్లోకం చెప్పబోతున్నా. బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మజ్ఞం బ్రహ్మణాగుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్భుజం అసతో మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. భోజనం ప్రారంభం. ఈ ఫ్రెండ్స్, ఈ శ్లోకం బాగుందా? ఈ శ్లోకం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ని రోజులు శ్లోకం ఎందుకని చెప్పలేదు తెలుసా? ఈ శ్లోకం నేర్చుకోవడానికి నాకు టైం పట్టింది. అందుకే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. ఎంత కష్టమైనా చాలా చాలా తేలిక అని నాకు ఇప్పుడు అర్థమైంది. అనుకుంటే ఏదైనా సాధించగలం. ఓ ఫ్రెండ్స్, ఈ శ్లోకం ఎందుకో తెలుసా? అన్నం తినే ముందు మనం శ్లోకాన్ని చదువుకొని తినడం వల్ల అన్నం మంచిగా ఒంటికి పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంట్లో అమ్మలు సీరియల్ చూసుకుంటా, కొట్లాడుకుంటా, చిరాకు పడుకుంటా వంటలు వేయడం చేస్తారు కదా, చేయకండి. అలాంటి నెగిటివ్ ఎనర్జీ అన్నం వంటలో. అందుకే మన శ్లోకం చదివి భోజనం చేయాలి. ఎలా మన దగ్గరకి ఎలాంటి కూడా నెగటివ్ ఎనర్జీ అస్సలు రాదు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.